హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఇంకొక గ్రాఫ్ అంటే ఇంకొక టైప్స్ ఆఫ్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్లో చూద్దాం. సో ఈ రోజు వచ్చేసరికి సైక్లిక్ గ్రాఫ్, ఎసైక్లిక్ గ్రాఫ్ అనేది తీసుకుందాం. సో సైక్లిక్ గ్రాఫ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక సైకిల్ అంటే గ్రాఫ్ అనగానే మనకి ఏం తెలుసు? ఎడ్జెస్, నోడ్స్ ఉంటాయని తెలుసు. సో సైకిల్ అంటే ఏంటి? సైకిలిక్గా ఉంటే అది సైక్లిక్ అంటే రౌండ్గా అదే ఒక దాని నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే దానికి రీచ్ అవ్వలేకపోతే సైక్లిక్ అని అర్థమవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ABD ఇలా ఉంది కదా. సో ఫర్ సపోజ్ ఏ నుంచి ఇదిగో ఈ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నా, ఏ నుంచి ఇంకొక కలర్ తీసుకుంటున్నా. సో ఏ నుంచి బికి వచ్చా, బి నుంచి డికి వచ్చా, డి నుంచి ఏకి వచ్చా. సో ABDA. సో ఫస్ట్ అండ్ లాస్ట్ యూనిక్గా ఉంది, అంటే సేమ్గా ఉంది. సేమ్గా ఉంటే దాన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటారనమాట. అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అదే దగ్గరికి మళ్ళీ వస్తే అది సైక్లిక్ గ్రాఫ్ అంటారు. కానీ ఇప్పుడు ఇది చూడండి, బి నుంచి బి నుంచి ఏకి వెళ్ళా, ఏ నుంచి సికి వెళ్ళా, సి నుంచి ఈకి వెళ్ళా, ఈ నుంచి బీకి వెళ్ళా. సో ఇది కూడా ఏంటి? మళ్ళీ బి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బీకే ఎండ్ అయ్యా. సో ఇది కూడా సైక్లిక్ గ్రాఫే. మళ్ళీ సైక్లిక్లో ఏంటి? ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. అంటే డైరెక్షన్ కూడా ఉంది దీనిలో. ఇది సైక్లికే బట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ట్రీ అనేది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. ఆల్ ట్రీస్ ఆర్ గ్రాఫ్ అని. ఆల్ ట్రీస్ ఆర్ గ్రాఫ్ బట్ ఆల్ గ్రాఫ్స్ ఆర్ నాట్ ట్రీస్ అని చెప్పాను కదా. సో అదేంటంటే ఇప్పుడు ఈ ట్రీ తీసుకుంటే ఇక్కడ ఎక్కడ రౌండ్ అంటే సైక్లిక్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం దీని నుంచి? ఆల్ ట్రీస్ ఆర్ అసైక్లిక్ గ్రాఫ్స్. అంటే ఏంటి? రౌండ్ అంటే ఇలా మళ్ళీ చేరుకునేలా లేదు. ఏ నుంచి బీకి వెళ్తాం, బి నుంచి సికి వెళ్తాం, కానీ మళ్ళీ బి నుంచి సి నుంచి ఏకి వెళ్ళడానికి ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి ట్రీ, ఆల్ ట్రీస్ ఆర్ అసైక్లిక్ గ్రాఫ్స్. సో ఇది సైక్లిక్కి అసైక్లిక్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో సైక్లిక్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే రీచ్ అయితే దాన్ని సైక్లిక్ అంటారు. ఒకవేళ రీచ్ అవ్వలేకపోతే దాన్ని అసైక్లిక్ అంటారు. సో అదనమాట. సో ఈ గ్రాఫ్లో ఒక్క సైకిల్ ఫామ్ అయినా అది సైక్లిక్ గ్రాఫే అయింది. ఒక గ్రాఫ్ కూడా అంటే ఒక్కటి కూడా సైకిల్ లేకపోతే అప్పుడు మాత్రమే సైక్లిక్ అవుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి అన్నీ చూసేసాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే తెలుసు, డైరెక్షన్ ఏమన్నా ఉంటే స్పెసిఫిక్ చేస్తే ఆ డైరెక్షన్లో మాత్రమే వెళ్ళగలం కాబట్టి దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సో ఇది యూని డైరెక్షనల్ అని చెప్పుకున్నాం. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇటు నుంచి ఇటైనా వెళ్ళచ్చు, మళ్ళీ వెళ్ళిన చోట నుంచి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళచ్చు. సో ఇది బై డైరెక్షనల్ అనమాట, అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఇది అయ్యాక మనం ఏం మాట్లాడుకుందాం? వెయిటెడ్ గ్రాఫ్, అన్వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఆ గ్రాఫ్కి ఆ ఎడ్జెస్కి ఏదో ఒక వెయిట్ ఉంటుంది. వెయిట్ ఆర్ వాల్యూ ఆర్ కాస్ట్ అనేది చూసాం కదా, కిలోమీటర్స్ లెక్క ఆర్ ఎల్స్ డిస్టెన్స్ లెక్క, మీటర్స్ లెక్క అలా చూసాం కదా. సో అలా ఉంటే వెయిటెడ్ గ్రాఫ్. సో ఏమీ లేకపోతే నో వాల్యూ అంటే ఏమీ లేకపోతే అన్వెయిటెడ్ గ్రాఫ్ అనేది చూసాం. సో నెక్స్ట్ ఇంకా రెండేంటివి? సైక్లిక్ గ్రాఫ్, అసైక్లిక్ గ్రాఫ్. సో సైక్లిక్ అంటే ఏంటి? సైకిల్ ఫామ్లో ఇట్లా వెళ్ళగలిగితే అది సైక్లిక్ గ్రాఫ్. ఒకవేళ వెళ్ళలేకపోతే అసైక్లిక్ గ్రాఫ్ అనమాట. సో ఇది ఈ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది పెంచాలన్నా, ఏమైనా ఇంకా ఎగ్జాంపుల్స్తో చేయాలన్నా నాకు చెప్పండి. సో లైక్ చేయండి కొంచెం వీడియోస్ని, సో దట్ నాకు కూడా కొంచెం మోటివేట్ అవుతాను. వీడియోస్ చేయాలని అనిపిస్తుంది నాకు కూడా. సో ఏం లైక్స్ రాకపోతే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకే చెప్తున్నా. సో ఇది టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియో నుంచి గ్రాఫ్స్ ఏదైనా టెర్మినాలజీస్ అలాగా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.